టు 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నేను మీ మాధురి. జనంతో మనం మనతో జనం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనం రహమత్ నగర్కి వచ్చేసాము. ఇక్కడైతే ఇద్దరు భక్తులు ఉన్నారు. గణేష్ మహారాజ్ దగ్గరికి వచ్చాము. ఇక్కడైతే చూడొచ్చు, ఒక మండపం వేశారు. చాలా వెలిగిపోతున్నారు స్వామి. ఇక్కడున్న భక్తులతో మాట్లాడేద్దాము. నమస్తే అండి, మీ పేరు? రాధా. ఓకే, రాధ గారు చెప్పండి, మీరు ఏ ఏరియాలో ఉంటున్నారు? మేము యూసఫ్ కూడా రహమత్ నగర్. అవునా, ఓకే. ఎన్నేళ్ళుగా ఉంటున్నారు ఇక్కడ? మేము 10 years నుంచి ఉంటున్నాం. ఓకే. మేడం చెప్పండి, అసలు అంటే ఈ మండపం అది వేశారు కదా, ఎన్నేళ్ళుగా ఇక్కడ ఇలా వేస్తున్నారు? మేము వచ్చిన దగ్గర నుంచి ఉంది. వేస్తున్నారు. మీకు ఏ చేంజెస్ కనిపిస్తున్నాయి అప్పటి నుంచి ఇప్పటికి? ఉన్న కొద్ది భక్తులు పెరుగుతూ ఉన్నారు. అవును. భక్తులు పెరగడానికి గల కారణం ఏంటో ఏదైనా ఒక రీజన్ చెప్పగలుగుతారా? వాళ్ళకున్న కష్టాలా, లేదంటే భక్తి పెరిగా? లడ్డూ ప్రసాదం పాటప్పుడు అందరూ పాడుకుంటారు. దానివల్ల వాళ్ళకి మంచి జరుగుతుంది అని ఎక్కువ మంది నమ్మకంతో వచ్చి ఇక్కడ పూజలు చేసుకుంటూ ఉన్నారు. లడ్డూ ప్రసాదం వేలపాటలో కూడా చాలామంది పార్టిసిపేట్ చేస్తున్నారు. నమస్తే మేడం, మీ పేరు? సుధా. సుధా గారు, మీరు చెప్పండి, ఎన్నేళ్ళుగా ఉంటున్నారు ఇక్కడ? మేము 37 yearsగా ఉంటాం. వావ్, 37 years నుంచి ఇక్కడ ఈ మండపం, అంటే ఇక్కడ బాగా చేస్తారండి గణేష్ చతుర్థి? చాలా 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 బాగా చేస్తారు. నిమజ్జనం టైంలో ఎంతమంది జనం ఉంటారు ఇక్కడ? వేల కొద్ది ఉంటారండి. అవునా? వేలం పాట ఎంత వస్తుందో మీకు ఏమైనా ఐడియా ఉందా? లడ్డు వేలం పాట లక్షలలోనే ఉంటుందండి. లక్షల్లో ఉంటుంది. అంటే ఇక్కడ ప్రతి రూపాయి మళ్ళీ భగవంతునికే యూజ్ చేస్తున్నారు అనే నమ్మకం ఉందా? ఉంది ఉంది. అన్నదానం అది ఉంటుంది? ఉంటుంది, అన్నదానం కూడా ఉంటుంది. ఇక మీ అభిప్రాయం ఏంటి? అంటే ప్రజల్లో భక్తి పెరిగింది అంటారా, తగ్గింది అంటారా? భక్తి పెరిగిందండి, తగ్గడం అనేది ఉండదు. మీరు భగవంతుడిని ఏం కోరుకుంటారు? అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. చెప్పండి, అంటే ఎన్నేళ్ళుగా ఉంటున్నారు ఈ ఏరియాలో? మాది ఇక్కడ కాదు, ప్రాబ్లం మైసమ్మ కూడా. ఈరోజు వచ్చారా గణేష్ని దర్శించుకోవడానికి? అవును అవును. నిమజ్జనం టైంలో ఎలా ఉండబోతోంది? అంటే ఇక్కడ ఈ ఏరియా కానీ మీ ఏరియాలో కానీ ఈసారి నిమజ్జనానికి చాలా ఎక్కువ జనం వచ్చేటట్టు అనిపిస్తున్నారు. సో ఎలా ఉంటుంది, ఏం చేస్తారు నిమజ్జనం టైంకి? అది మీరందరూ వెళ్ళి చేసే హడావుడి హంగామా ఏంటి? డ్యాన్స్లు అవి ఉంటాయా? చాలా ఉంటాయి, చాలా చేస్తాం, చాలా హంగామా చేస్తాం. మీరు చెప్పండి, ఎన్నేళ్ళుగా ఉంటున్నారు ఇక్కడ? ఇక్కడ 2 years నుంచి ఉంటున్నాను. 2 years నుంచా? 2 years నుంచి ఏమన్నా ఈసారి వినాయకుడిని సైజ్ అది పెంచారా? ఏమన్నా అదే సైజు అప్పటి నుంచి ఇప్పటికి? పెంచారు. 2 feet 3 feet పెరిగింది పోయినసారి కంటే 2 feet. ఇప్పుడు ఇది ఎన్ని ఫీట్ ఉంటుందో ఐడియా ఉందా మీకు? 25 to 30 feet ఉంటుంది. అవునా, ఓకే ఓకే. సరే, ఇప్పుడు అయితే ఇంకో 2-3 పెంచారా? ఇక్కడ పూజలు అవి ఎలా జరుగుతుంటాయి? మధ్యాహ్నం పూట అయితే ఏముండదు, నైట్ అయితే బాగుంటుంది పూజ. జనాలు మార్నింగ్ ఉంటుందా పూజ? మార్నింగ్ కూడా ఉంటుంది, కానీ అంతగానం రష్ ఉండదు. ఈవినింగ్ అయితే రష్ ఉంటుంది కొంచెం. ఓకే, థ్యాంక్ యూ. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తోంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750.